ఒక సినిమా చేయడం అంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. పవన్ కళ్యాణ్ నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన చిత్రం నిర్మించి ఒడిదుడుకులు తట్టుకుని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నా బిజీ షెడ్యూల్ని వదిలేసి ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తున్నా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. అలాంటి పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. హైదరాబాద్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక సినిమా చేయడం అంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. అది ఆర్థికంగా కావచ్చు, సృజనాత్మకంగా కావచ్చు. సినిమాని ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి ఏఎం రత్నం. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రత్నం పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతిపాదించాను. ఆయన నా నిర్మాత అని కాదు, ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను. సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. రత్నం లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని ఈ సినిమాని నా భుజాలపైకి తీసుకున్నాను. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. భీమ్లా నాయక్ విడుదలైనప్పుడు అందరి సినిమాల టికెట్లు 100ల్లో ఉంటే నా సినిమాకు 10ల్లో ఉండేవి. నేనెప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించను. అసలు నేను యాక్టర్ అవ్వాలనే కోరుకోలేదు. ఒక సగటు మనిషిగా జీవించాలనే ఆలోచన తప్ప నాలో మరేం లేదు. ఒక సినిమా చేయాలంటే చాలా కష్టం. హిట్లు, ఫ్లాప్లు లేకుండా నేను అభిమానులు చూసే ప్రేమనే నమ్మాను. నా బలం మీ అందరి అభిమానమే. కీరవాణి ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మనోజ్ పరమహంస ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. చిత్రీకరణకు వారానికి 5 రోజుల్లో రోజు 2 గంటలే కేటాయించినా దానికి తగినట్లుగా వర్క్ చేసిన టీం కృషి వెలకట్టలేనిది. చిత్ర ప్రమోషన్స్ కోసం నిధి అగర్వాల్ ఎంతో కష్టపడ్డారు. ఈ విషయంలో ఆమెను అభినందించాలి. ఈ సినిమా సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టమైనది. ఇందులో నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించి క్లైమాక్స్లో 18 నిమిషాల ఫైట్ కంపోజ్ చేశా అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.